మరి ఎందుకు ఇక మీరు అధికారంలో ఉండి ఎవ్వలకు ఫాయిదా? కళ్యాణ లక్ష్మికి విడాకులు ఇచ్చే పనిలో రేవంత్ అన్న సర్కారు ఉన్నదని అయితే మంచిగానే అర్థమవుతున్నది. సొంత సేలకు చెప్పులు కొనియనోడు బజార్ల వైపు బుజ్జికి బంగారు బూట్లు కొనిస్తా అన్నాడు. ఎందుకంటే ఇవ్వడం చేయిపాటి సర్కారు ఉంటాడు. మరి హైడ్రా మీద ఉన్న ప్రేమ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద ఎందుకు లేదు రేవంత్ అన్నకు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా. నమస్తే అందరికి, నేను మీ గోపి అలాటి. వా రేవంత్ అన్న వా, నీ పాలనకు నీ ప్లానింగ్కు ఎంత పెద్ద దండేసి దండం పెట్టినా కానీ గంజా చెట్టు ముంగట గడ్డి పోస లెక్క చిన్నగా అవుతుంది. కానీ సూపర్ ప్లాన్ పో. కుక్కను సంపాలంటే ముందుగానే దాని మీద పిచ్చి కుక్క అనే ముద్ర వేయాలి అని ఓ శాస్త్రం ఉన్నది. అగో గదే లాజిక్ ఫాలో అవుతున్నట్టున్నాడు మన సీఎం రేవంత్ అన్న. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలకు చట్టబద్ధత లేదని హైకోర్టులో ఓ పిటిషన్ వేసిన లాయర్ విజయ్ గోపాల్ అనేట ఆయన జూలై 8వ తారీఖు నాడు విచారణ చేసిన కోర్టు తెలంగాణ సర్కారుకు నోటీసులు ఇచ్చి 4 వారాల్లో కౌంటర్ అఫిడవిట్ వేయాలని ఆర్డర్ వేసింది. కానీ మన ఇందిరమ్మ రాజ్య ప్రజాపాలన చేయిపాటి సర్కార్కి ఏ సమాధానం లేదు. ఇంకా టైం కావాలే అని అడుగుడు తప్పితే. అందుకే సెప్టెంబర్ 9వ తారీఖుకు వాయిదా వేసింది కోర్టు. ఈ గప్పటిదాకా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాలు అమలు చేయొద్దు అని స్టే ఇచ్చింది హైకోర్టు. ఈ ప్రజాపాలనలో కావాల్సింది కూడా అదే లేదు. ఇట్లా చిన్నగా మెల్లగా పథకాలను బంద్ పెట్టే ప్రయత్నంలో సర్కారు ఉన్నది అని అంటున్నారు చాలా మంది. అయినా కోర్టు హైడ్రా మీద కోప్పడి రంగనాథ్ సార్ ను మార్చాలంటే తగ్గేదేలే అన్నట్టు మాట్లాడిండు మన రేవంత్ అన్న. న్యాయస్థానాన్ని గౌరవిస్తాం, అదే విధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. మరి హైడ్రా మీద ఉన్న ప్రేమ ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ మీద ఎందుకు లేదు రేవంత్ అన్నకు అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్న. హైడ్రా మీద కోర్టు ఎన్ని మలకల కోపడినా కూడా వినకుండా కూల్సే పని ఆపకుండా బుల్డోజర్లు వేసుకొని పోతున్న రేవంత్ అన్న సర్కారు మరి ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల ముచ్చట్లేందుకు ఇట్లా సైలెంట్ అయింది? కౌంటర్ అఫిడవిట్ కూడా వేసే టైం లేనంత పనేం చేస్తున్నది ఈ సర్కారు అంటే సప్పుడేకుంటే తప్పు చేసినట్టే అని ఒప్పుకున్నట్టు అవుతుంది. గప్పుడు కోర్టే గా పథకాలు వద్దంటది. ఇక కోర్టు చెప్పింది కాబట్టి పథకాన్ని ఆపెత్తున్నాం కానీ మాకైతే ఇవ్వాలనే ఉండే అని కవరింగ్లు కలరింగ్లు ఇచ్చుకోనిక అని గట్టిగా గరం అవుతున్నారు చాలా మంది. వీళ్ళకు ఉన్న పథకాన్ని నడుపుడు సాధ కాదు కానీ ఇంకా తులం బంగారం ఇస్తా అన్నారు. తులం బంగారం సొంత సేలకు చెప్పులు కొనియనోడు బజార్ల వైపు బుజ్జికి బంగారు బూట్లు కొనిస్తా అన్నాడు. ఎందుకంటే ఇవ్వడం చేయిపాటి సర్కారు ఉంటాడు అని కారెడ్డాలు ఆడికి అత్త వచ్చింది. మరి గంతకే కావచ్చు ముసలోళ్ళు కూడా ఈ పుత్తల తాడు రేవంత్ ఇచ్చిన తులం బంగారంతో కొనుక్కున్నా అని కారెడ్డాలు ఆడుతున్నారు. పేదోళ్ళ పెళ్లికి ఎంతో కొంత ఆసరైతేనే కదా గప్పటి కారు సర్కారు ఈ పథకాన్ని పెట్టింది. మరి ఈ పథకాన్ని గాళ్ళ మీద కోపంతో బంద్ చేద్దామని చూస్తున్నారా లేకపోతే అధికారం వచ్చినాక పబ్లిక్ మీద పాయనం తగ్గి బంద్ చేద్దామని చూస్తున్నా అనేది చేయిపాటోళ్ళు చెప్పాలి. కానీ కళ్యాణ లక్ష్మికి విడాకులు ఇచ్చే పనిలో రేవంత్ అన్న సర్కారు ఉన్నదని అయితే మంచిగానే అర్థమవుతున్నది. అసలు దేశంలో గింతగానో ఫెయిల్ అయిన సర్కారు ఏదైనా ఉన్నదా అంటే అది తెలంగాణలో చేయిపాటి సర్కారే అని మాట్లాడుతున్నారు చాలా మంది. అటు పాత సర్కారు పెట్టిన పథకాలు అమలు చేయక ఇటు మీరు చెప్పిన హామీలు అమలు చేయక మరి ఎందుకు ఇక మీరు అధికారంలో ఉండి ఎవ్వలకు ఫాయిదా అని మస్తు కోపం చేస్తున్నారు రేవంత్ అన్న సర్కార్ మీద. మరి ఇక చూడాలి. హైడ్రా మీద కదా కోర్టు ఏం చెప్పినా హైడ్రాను ఆపేదలే అని అన్నట్టుగా మాట్లాడినట్టే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కూడా నడుపుతాం అని గట్టిగానే చెప్తున్నాడు. లేకపోతే గిట్టనే సైలెంట్ ఉంటాడు రేవంత్ అన్న. చూడాలి మరి అంటున్నారు జనాలు. దండోరా మాట సూటిగా, సెటైర్ గట్టిగా.